హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు తెలంగాణ గురుకుల విద్యాలయాలలో జూనియర్ కాలేజీలలో ప్రవేశ ప్రకటన గురించిన నోటిఫికేషన్ గురించి వివరించడానికి మేము ముందుకు వచ్చాను. ఈ గురుకులాలు అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ అండర్లో నడుస్తాయి. దీంట్లో విద్యార్థుల ప్రవేశానికి ఒక ప్రకటన అనేది రిలీజ్ అయింది. దీంట్లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఉచిత విద్య మరియు హాస్టల్ వసతి అనేది ఉంటుంది. ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్లకు విద్య నేర్చుకోవడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ లాగా మీరు అనుకోవచ్చు. ఎవరైనా కూడా విద్యార్థులు ఉంటే కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోండి, అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం. విద్య ఉంటేనే మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లలు చదువుకుంటాను అంటే చదువుకునే ఓపిక ఉంటే కంపల్సరీ చదివించండి. సో ఇప్పుడు మనము నోటిఫికేషన్ చూద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న గంటను కొట్టి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఏంటి అనేది. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాదు. నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు, అదేవిధంగా డేట్ కూడా ఇచ్చారు. చూడండి, తెలంగాణ రాష్ట్ర గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కోసము TSRJC CET ద్వారా 2024 కోసము ప్రవేశ పరీక్ష ప్రకటన గురించి తెలియజేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఈ ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో 2024-25 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదవబోయే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అది కూడా ఇంగ్లీష్ మీడియం, MPC మరియు బైపీసీ మరియు MECలో అడ్మిషన్ కావాలి అనుకునే వాళ్ళు తెలంగాణలో మొత్తం 35 గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశం కోసము పరీక్షా ప్రకటన, పరీక్షలు చేయడం కోసము, పరీక్ష నిర్వహించడానికి కోసము ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్ష కోసము ఈ నోటిఫికేషన్ అనేది, ఈ ప్రకటన అనేది రిలీజ్ అయ్యింది. నెక్స్ట్, ఈ ప్రవేశ పరీక్ష అనేది 21 ఏప్రిల్ 2024 జరుగుతుంది. సో ఎవరైతే 2024 మార్చ్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రవేశ ప్రకటన ద్వారా పరీక్ష రాయడానికి అర్హులు. సో ఎవరైతే ఇటువంటి విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులు తెలంగాణలోని 33 జిల్లాల నుంచి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేయాలి అంటే వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు 31 జనవరి 2024 నుండి 16 మార్చ్ 2024 వరకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తు రుసుము అనేది కూడా ఉంటుంది. దీనికి 200 రూపాయలు ప్రవేశ పరీక్ష కోసము అప్లికేషన్ ఫీ అనేది కట్టించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా విద్యార్థుల ఎంపిక అనేది జరుగుతుంది. సో మీకు తెలిసే ఉంటుందండి, ఎంట్రన్స్ టెస్ట్ అంటేనే మీ యొక్క మెరిట్ అండ్ మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి మాత్రమే నిర్వహిస్తారు. సో ఆ విధంగా మీరు ఎంట్రన్స్లో మీకు వచ్చిన మెరిట్ ఆధారంగానే మీకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కు ఇంటిమేషన్ అనేది పంపిస్తారు. లేదంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారు అనేది ఆ లిస్ట్ అంతా కూడా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. సో మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే వీరి యొక్క కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ బుల్లెట్ అనేది వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచబడింది. అది కూడా మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇన్ఫర్మేషన్ బులెటిన్ TSRJC 2024 అండ్ ఇక్కడ సీరియల్ నెంబర్, జనరల్ బాయ్స్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ 15, అదేవిధంగా జనరల్ గర్ల్స్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ 20. ఈ విధంగా టోటల్గా 35 కాలేజీలలో ఈ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, వీళ్ళ యొక్క జూనియర్ కాలేజీల్లో ఉన్న స్పెషలైజేషన్స్ అంటే వాటి యొక్క ఫీచర్స్, వాళ్ళు ఏ విధంగా ఎడ్యుకేషన్ చేస్తారు అనేది ఇక్కడ పాయింట్స్ వైజ్ ఇచ్చారు. సైలెంట్ ఫీచర్స్ అని చెప్పి, ఆల్ ద TSR జూనియర్ కాలేజెస్ ఆర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఇన్ రెసిడెన్షియల్ మోడ్. అంటే మీరు చూడండి, హాస్టల్ వసతితో పాటు ఫ్రీగా మీకు ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇండివిజువల్ అటెన్షన్
అనేది ఒక్కొక్క విద్యార్థి మీద కూడా సపరేట్గా తీసుకుంటారు. ఇది లోకో పేరెంట్స్కి ఒక్కొక్క లెక్చరర్ని కూడా అపాయింట్ చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా డే స్టార్ట్ అయ్యేది వీళ్ళకు మార్నింగ్ 5:30 నుంచి వీళ్ళ యొక్క అకాడమిక్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్తో వీళ్ళ యొక్క రోజు అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రాత్రి 10:30కి పిల్లల్ని పడుకోబెడతారు. తర్వాత అపార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్ యాక్టివిటీస్ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ అదర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. మీకు చూడండి, ఎవరికైనా విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్, అదేవిధంగా గేమ్స్, దాంతోపాటు అదర్ యాక్టివిటీస్లో ఉంటే కూడా వాటికి కూడా సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి ఈ కాలేజీలలో మీకు సీట్ వచ్చిందనుకోండి, అన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ఫుడ్డు అండ్ ఫ్రీ ట్రైనింగు, ఫ్రీ కోచింగు, ఇవ అన్నీ ఏది చూసుకున్నా కూడా విద్యార్థులకు అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. తెలంగాణలో ఉన్న టోటల్ స్టేట్లలో ఉన్న రెసిడెన్షియల్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ కాలేజీలలో ఆ లొకేషన్కు సంబంధించి ఏ మీడియంలో మరియు ఏ కోర్సుకి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి అనేది టోటల్గా ఇక్కడ టేబుల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ టీఎస్ఆర్జేసి బాయ్స్ సర్వైల్, ఇక్కడ డిస్టిక్ నేమ్ వచ్చేసి యాదాద్రి భువనగిరి, 33 తెలంగాణ డిస్టిక్స్. తర్వాత మీడియం అనేది ఇంగ్లీషు. ఇక్కడ ఎంపీసీకి 88 ఉన్నాయి సీట్స్, బైపీసీకి 60 సీట్స్ ఉన్నాయి, ఎంఈసీకి 30 సీట్స్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా 178 సీట్స్ అనేవి ఉన్నాయి. టోటల్గా ఈ విధంగా అన్ని డిస్టిక్లకు సంబంధించిన రెసిడెన్షియల్ కాలేజీలలో ఎన్ని పొజిషన్స్, ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు ఈ టేబుల్ చూసి తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ టేబుల్ పైన మీరు కంప్లీట్గా ఒక కాన్సన్ట్రేటెడ్ లుక్ అనేది వేసేయండి. ఇక రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీస్కి మరియు ఓబీస్కి ఉండవలసిన అన్ని రకాల రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ అప్లికేబుల్ అవుతాయి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి. ఈ సీట్లకు అప్లై చేసుకునే విద్యార్థులు కంపల్సరీగా ఇండియన్ అయి ఉండాలి, ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. అదేవిధంగా ఇతను ఈ యొక్క స్టడీ అనేది ప్రీవియస్ స్టడీ మొత్తం కూడా తెలంగాణలోనే కంప్లీట్ చేసి ఉండాలి. అంటే అప్ టు 10th వరకు ఈయన తెలంగాణలోనే చదివి ఉండాలి. అదేవిధంగా మస్ట్ హ్యావ్ పొసెస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ మార్చ్ 2024 ఓన్లీ. అయితే ఈ 2024లో ఏదైతే ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో దాంట్లో మాత్రమే వీళ్ళకు మెరిట్ అనేది కంపల్సరీగా కలిగి ఉండాలి. ఆ విధంగా మెరిట్ వచ్చిన వాళ్ళను మాత్రమే ఇక్కడ అడ్మిషన్ అనేది లభిస్తుంది. అది కాకుండా ఇంతకుముందు ఈ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాసి ఉన్న వాళ్ళైతే కనుక వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశము అనేది చెల్లదు. అంటే వీళ్ళు ప్రీవియస్గా రాశారు కాబట్టి అది ఆ ఇయర్కే చెందుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఈ ఇయర్కే చెందుతుంది. అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు 10th క్లాస్లో జీపీఏ అనేది 6 రావాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు జీపీఏలో 5 అనేది రావాలి. తర్వాత ఈక్వివాలెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ జీపీఏ ఆఫ్ 4 ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ ఆఫ్ ద క్యాండిడేట్స్. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రము 4 అనేది జీపీఏ కంపల్సరీగా ఉండాలి. తర్వాత దీనికి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 21 ఏప్రిల్ 2024 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్. ఈ లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఉంటాయి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేసినా కూడా మీరు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉండాలి అనేది ముందుగానే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మీకు ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో ఉంటుంది. ఫస్ట్ ఒకటి చూడండి, ఎంపీసీ గ్రూప్కి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 2.5 గంటలు టైం ఇస్తారు. 150 క్వశ్చన్స్ ఉంటాయి. బైపీసీ వాళ్ళకు ఇంగ్లీషు, బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి కూడా 2.5 గంటలు టైము, 150 మార్కులు ఉంటాయి. తర్వాత ఎంఈసీ వాళ్ళకు చూసుకుంటే కనుక ఇంగ్లీషు, సోషల్ స్టడీసు అండ్ మ్యాథమెటిక్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 గంటలు,
150 మార్క్స్ ఉంటాయి టోటల్గా. తర్వాత ఈ ఎగ్జామ్ అంతా కూడా పూర్తిగా ఓఎంఆర్ షీట్ మీద కండక్ట్ చేస్తారు. మీరు మీ యొక్క ఆన్సర్ని ఓఎంఆర్ షీట్ మీద మాత్రమే టిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించిన ప్రీవియస్ మోడల్ పేపర్స్ కావాలి అంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా చూడాలి, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వవచ్చు. మీ అప్లికేషన్స్ అనేటివి కంప్లీట్గా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ అనేది కుదరదు. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది 16 మార్చ్ 2024. చూడండి, 16 మార్చ్ 2024 వరకు మీరు అప్లై చేసేసుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అనేది 200 రూపాయలు ఉంటుంది. సో ఇక్కడ చూడండి, స్టెప్స్ టు బీ ఫాలోడ్ ఇన్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ త్రూ ఆన్లైన్ అని ఇచ్చారు. ఈ పాయింట్స్ అనేవి మీరు క్లియర్గా చదువుకోండి, ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ జనరల్ కండిషన్స్, అదేవిధంగా మీరు ఫీ పేమెంట్ ఎంత కట్టాలి, ఎలా కట్టాలి, దాంతోపాటు మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవడము, ఆ తర్వాత మీ యొక్క అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో మీ సర్టిఫికేట్స్ అయినా కానీ లేదంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయినా కానీ కంప్లీట్ ఫార్మాట్లో, పర్టికులర్ ఫార్మాట్లో స్కాన్ చేసుకొని వీరిచ్చిన సైజు ప్రకారము అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు. సో వీరి యొక్క హాల్ టికెట్స్ అనేవి కంప్లీట్గా మీరు వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మీ యొక్క మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది మే 2024న జరుగుతుంది అంటున్నారు, చూడండి. సో నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళు క్లియర్గా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఒక అనెక్జర్ ఇచ్చారు, అదేంటో చూద్దాము. అప్లికేషన్ ఫామ్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఏదో అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను ఇక్కడ అంటించి, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ అంటించండి. తర్వాత మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీ సిగ్నేచర్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఓఎంఆర్ షీట్ యొక్క నమూనా అనేది ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ క్వశ్చన్ పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మీరు విద్యార్థులు చూసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టుకోవద్దు. విద్య అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. సో ఈ అడ్మిషన్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.